హాయ్ హలో నమస్తే అండి. నేను మీ శిరీషని. నేను ఈరోజు పుట్నాల పప్పు, కొబ్బరి తురుము, బెల్లంతో స్వీట్ బర్ఫీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పుట్నాల పప్పు 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, బెల్లం 1 కప్పు, యాలకులు ఒక 6-7 యాలకులు, నెయ్యి 1 టీ స్పూన్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత 1 టీ స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాం కదా. నెయ్యి వేసుకున్న తర్వాత పుట్నాల పప్పు కొద్దిగా వేయించుకోవాలి. కొబ్బరి తురుము 2 కలిపి కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చాలా హెల్దీ అండి. బెల్లంతో చేస్తున్నాం కదా, చాలా హెల్దీ ఫుడ్. మిక్సీ జార్లో వేసుకున్నాం వేయించిన పప్పుని. ఇప్పుడు యాలకులు వేయాలి. మిక్సీలోనే పట్టేసుకుంటే బాగుంటుంది పౌడర్తో. యాలకులు సరే కదా, గ్రైండ్ చేసుకున్నాను. పప్పు, కొబ్బరి, యాలకులు పౌడర్లా వచ్చింది. ఇప్పుడు కళాయిలో 1 కప్పు వేసుకున్నాం కదండి. ఇప్పుడు తగినంత, అంటే 1 కప్పు 1.5 వాటర్ వేసుకోవాలి, యాడ్ చేయాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసాం కదా. వాటర్ యాడ్ చేసిన తర్వాత బెల్లం కప్పు బెల్లం ఉంది కదా, అది యాడ్ చేసుకొని ఇలా వాటర్ బెల్లం వాటర్లో కరిగినంత వరకు కలుపుతూ ఉండాలి. సరే కదా, వాటర్లో బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు గ్రైండ్ చేసిన పౌడర్ ఉంది కదండి, పుట్నాల పప్పు కొబ్బరి పౌడర్, ఇందులో వేసుకుంటూ కలపాలి. దగ్గరికి అయినంతసేపు ఉండాలి. కావాలితే ఇంకొక కొంచెం టీ స్పూను నెయ్యి యాడ్ చేయొచ్చండి. మనకు కావాల్సినంత కొద్దిగా, మరీ అంత ఎక్కువ కాకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. టీ స్పూను నెయ్యి కాకుండా ఇంకొక 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, దగ్గరికి అయిపోయిందండి ఈ బర్ఫీ అనేది. సో ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని దానిపైన కొంచెం నెయ్యి ఒక పూతలాగా రాసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేయాలి కదా. నేనైతే నెయ్యి రాసానండి ప్లేట్ పైన. చూసారు కదా, ఇలా ఒక లేయర్ లాగా ప్లేట్లో వేసుకొని సర్వ్ చేశాను. ఇప్పుడు చాలా హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకి స్కూల్ నుండి వచ్చిన తర్వాత జంక్ ఫుడ్ పెట్టే కన్నా ఈ విధంగా చేసిస్తే వాళ్ళకి ఐరన్ బాడీకి అనేది కొంచెం అందుతుంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి, ఇంట్లో వాళ్ళు తినండి. ఇది ఆరోగ్యాన్ని మేలు చేసే స్వీట్ బర్ఫీ. ఇలా లేయర్గా పెట్టుకున్నాను కదా, చల్లారిన తర్వాత కొంచెం లైన్ ఫామ్ చేసి ఒక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనిపైన బాదం పప్పు అనేది గార్నిష్ చేయాలి. చూసారు కదా, ఇలాగా కొద్దిగా చల్లారిన తర్వాత పీసెస్లో కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత దానిపైన బాదం గార్నిష్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో చూసారు కదా, ఆరోగ్యాన్ని స్వీట్ బర్ఫీ, పుట్నాల పప్పు కొబ్బరి తురుముతో హెల్తీగా ఉండే స్వీట్ బర్ఫీ. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇదిగానండి స్వీట్ బాగా చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత పీసెస్లో కట్ చేసుకున్నవి తీసాను. సో చాలా మంచిదండి. ఇంట్లో కూడా మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకు పెట్టండి. పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు. ఐరన్ మంచిగా ఉంటుంది. దీంట్లో బెల్లంతో తయారు చేసింది కాబట్టి పౌష్టికాహారం కాబట్టి మీరు ట్రై చేయండి ఇంట్లో. సో నా వీడియో లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.